ఎందుకు ఈ టైంలో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవటం? ఇది ఎప్పుడో జరగాలి ఒకవేళ జరిగితే. నాకు అర్థం కాని ప్రశ్న అది. ఆ, ఎందుకు తీసుకున్నారంటే నాకు చుట్టూ తిరిగి ఎంత మాట్లాడినా ఎన్ని చూసుకున్నా నా పర్సనల్ ఇష్యూస్ కారణంగా కనబడుతుందని నాకు అనిపిస్తుంది. పర్సనల్ ఇష్యూస్ అలా అని ఇప్పటి నుంచే కాదు, 2022 సంవత్సరం నుంచి కూడా ఉన్నాయి. అయినా నాకు టికెట్ వచ్చింది, తర్వాత 24లో పోటీ చేశాను. మా ఇష్యూస్ అన్ని ప్రజలకు తెలిసినవే. ఇప్పుడిప్పుడే అది సెటిల్ అవుతుంది. ఎలా అంటే తన వాణికి కావాల్సినటువంటి ఆస్తులన్నీ రాసేసాం, పిల్లల్ని మేమే చూసుకుంటున్నాం, పిల్లలకి అన్ని బాధ్యతలు చూసుకోవాల్సిన అవసరం నాకుంది, ఆ బాధ్యత నాకుంది, అవన్నీ నేను చెయ్యాలి, అవి చేస్తున్నాను. సో ఇలా నడుస్తూ ఉంది. ఒకవైపు కొన్ని కేసులు కోర్టులో ఉన్నాయి. మరి మేము కూడా అలా కూర్చుంటే అవ్వదు కదా. ఇప్పుడు ఆస్తులు రాసేసి మైనింగ్ ఆగిపోయింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇన్ని నష్టాలు జరుగుతున్నప్పుడు ఏదో ఒకటి చేయాలి. అలాగే ప్రతి మనిషికి వ్యాపారాలు ఉంటాయి, వ్యాపారాలు లేకుండా ఎవడు బ్రతకడు, నా ఒక్కడికే కాదు. సో ఏం చేస్తే బాగుంటుంది అన్నది టెక్స్టైల్స్లోకి అడుగుపెట్టాం. టెక్స్టైల్స్ అన్నది బాగుంటుంది అన్న ఉద్దేశంతో దిగాము, అది చేస్తున్నాము, సక్సెస్ఫుల్గా ఉంది, బాగుంది. ఇంకా బ్రాంచెస్ కింద కూడా పికప్ చేయాలని ఆలోచిస్తున్నాం. మరి అర్ధాంతరంగా జరిగింది ఏదో నాకైతే తెలియదు. నేనైతే మీడియాలో చూశాను, అలా సస్పెండ్ చేశారని. సరే అనుకున్నాను. వితౌట్ ఇంటిమేషన్? నాకు ఇంటిమేషన్ లేదు. ఒకటి నాకు వచ్చిన సమాచారం అంటే మీరు మీడియాలో కనపడద్దు, అలా అని పబ్లిక్లో కూడా ఎక్కువగా తిరగొద్దు, అంటే కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా తిరగొద్దు అని నాకు సమాచారం పెద్దల నుంచి. కాన్స్టిట్యున్సీలో తిరగకపోవటం ఎలా జరుగుతుంది? అది జరిగే పని కాదు, అది ఇంపాసిబుల్. అంతేకాకుండా అక్కడ ఇన్ఛార్జ్ అభ్యర్థికి నేను సపోర్ట్ చేయాలనేది. ఆ ఇన్ఛార్జ్ అనేవాడు ఇప్పటికే ఆ చిన్నాయుడితో రిలేషన్స్లో ఉన్నాడు. ఆ చిన్నాయుడికి అతనికి మంచి రిలేషన్స్. నాది ఆ చిన్నాయుడితో ఒక కఠోరమైనటువంటి శత్రుత్వం. అది ఆ శత్రుత్వం పార్టీ పరంగా సిద్ధాంతపరంగా కాదు, వ్యక్తిగతంగా కూడా వచ్చేసింది. అంటే అంతటి శత్రుత్వం ఉన్న వ్యక్తితో నేను ఎప్పుడు ఓడించాలనే ఆలోచించే ప్రయత్నంలో ఈ వ్యక్తికి చేస్తే, ఇప్పుడున్న ఇన్ఛార్జికి మనం చేస్తే గ్యారంటీగా అది నష్టం జరుగుతుంది. ఇంకా ఈ ఇన్ఛార్జికి చేసిన ఒకటే, ఆ చిన్నడికి చేసిన ఒకటే నా దృష్టిలో. సో ఇంకో వ్యక్తిని ఎవరిని పెట్టినా పర్వాలేదు, నాకు అభ్యర్థిత్వం నేనేం కోరట్లా, నేను ఎమ్మెల్యే చేయాలి, నేనే ఉండాలని నేను కోరట్లా. ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, మనం చేస్తాం అన్న కాన్సెప్ట్తోనే నేను ఉన్నాను. ఒకటి, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. రాజశేఖర్ రెడ్డి గారితో మన జీవితం ప్రారంభమైంది, ఒక విద్యార్థి రాజకీయాల నుంచి. మరి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారితో మనం అడుగులు వేస్తున్నాం. ఆయన నాకు చాలా బాగా చూసుకున్నాడు, నాకు ఎప్పుడు ఏ నష్టాన్ని కానీ ఏం జరగలేదు, చాలా గౌరవంగా చూశారు, నాకు ఉన్నత స్థానం ఇచ్చారు, సహకరించారు. వారికి నేను ఎప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు మనిషికి శత్రువు ఎక్కడుంటాడంటే పక్కనే ఉంటాడు, దూరం. ఇప్పుడు హైదరాబాద్లో ఇక్కడ నాకు శత్రువు ఉంటాడు, నేను ఎక్కడైతే ఉంటానో అక్కడే ఉంటాడు నా పక్కనే. సో నా కాన్స్టిట్యున్సీలోను నా జిల్లాలోనే శ్రీనివాస్ని ఇదే ఛాన్స్ కింద మనం తొక్కకపోతే ఇంకో ఛాన్స్ దొరకటం కష్టం. ఈ ఛాన్స్కి ఇంకెక్కువ కాలం సాగదీస్తే ఈ ఛాన్స్ కూడా డైల్యూట్ అయిపోద్ది, కాబట్టి ఇదే ఛాన్స్ పెట్టి కొట్టేయాలి అని నా మీద ఉన్న శత్రువర్గాలు ఉంటారు కదా, విత్ ఇన్ ది పార్టీ కూడా నాకు శత్రువులు ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి పన్నాగం, ఆ పన్నాగంలో అందుకే నేను అన్నాను, రాజకీయ క్రీడలో బలయ్యాను అన్నది నాకు తెలుసు. సో ఇది జరిగింది, ఓకే, లెట్ ఇట్ బి. వాళ్ళ ఇంట్రెస్ట్ మనం ఏం చేస్తాం. జగనన్నకి నేను ఎప్పుడు కూడా నా గుండెల్లో ఆయన ఉంటారు. జగనన్నకి నా మనసుల్లో ఉండే స్థానాన్ని నుంచి ఎవడు దూరం చేయలేడు కదా, అది ఎప్పుడు ఉంటుంది శాశ్వతంగా. మన జరిగిన ఎన్నికల్లో మీలాగా కొంతమంది వల్ల పార్టీకి డ్యామేజ్ జరిగిందని చెప్పేసి అదొక చర్చ జరుగుతా ఉంది. నా వల్ల పార్టీకి ఎందుకు డ్యామేజ్ జరుగుతుంది? పార్టీకి గుంత ఇంప్రెషన్. నేను పార్టీకి గట్టిగా పార్టీ గురించి మాట్లాడినవాడిని. నాకు తెలుగుదేశం నుంచి చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, అలాగే పవన్ కళ్యాణ్ కానీ, ఎవరైనా మా పార్టీకి కానీ విమర్శించినా ఫస్ట్ నా గొంతే లేస్తుంది, చాలా గట్టిగా కౌంటర్ చేస్తాను. అంటే ఈ పర్సనల్ కారణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు కదా. పర్సనల్ కారణాలు ఉంటాయండి, నేనేం దాచుకోలేదు కదా. ఇప్పుడు అందరికి చాలా మందికి విప్పి చూస్తే ప్రతి ఒక్కడికి పర్సనల్ కారణాలు ఉంటాయి. పర్సనల్ కారణాలే దీనికి కారణమైతే ఈ సస్పెన్షన్కి నాకు తెలిసి ఏ పార్టీలో కూడా 70% మించి ఎవడు ఉండడు. 70% పోతారు బయటికి, 70% పీపుల్కి సస్పెండ్ చేయాలి. పర్సనల్ కారణాలకి పాలిటిక్స్కి ఎప్పుడు సంబంధం ఉండదు సార్, అది నా వ్యక్తిగతం. నా వ్యక్తిగతాన్ని నేను రహస్యంగా ఉంచలేదు, ఓపెన్గా చెప్పాను.
నేను ఎక్కడో ఇప్పుడు మాధురితో కనిపించాను అనుకోండి, ఈ అమ్మ దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ పలానా అమ్మాయితో తిరుగుతున్నాడు అని అనుకుంటే అర్థం ఉంది. నేను ఓపెన్గా చెప్పాను కదా, మా ఇంట్లో జరిగిన సంఘటన ఇది. ఆ సంఘటన కారణంగా మాధురి నేను దగ్గరయ్యాం, మేమిద్దరం కలిసి ఉంటాం. అంతేకాదు వ్యాపారాలు చేస్తాం, పిల్లల్ని చూసుకుంటాం. పిల్లలు మా బాధ్యత. మాకు ఉన్నటువంటి మొదటి బాధ్యత ఫస్ట్ మా చిల్డ్రన్, 5 పిల్లల్ని కూడా చూసుకోవాలి. సెకండ్, మాకు నమ్ముకున్న ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, నియోజకవర్గం, వాళ్ళ కోసం ఉండాలి అన్నది ఒక డెసిషన్ తీసుకొని ఆస్తులన్నీ కూడా వానికి రాసేసి నేను క్రిస్టల్ క్లియర్గా, నాలో రహస్యం ఏమి లేదే, ఓపెన్గా ప్రజలకంతా చెప్పేస్తాను. ఇందులో ఏం తప్పు ఉంది? తప్పుంటే ఓకే, సమాజపరంగా ఒక ఎమ్మెల్సీ ఇలా చేయొచ్చా, ఇతను ఏ సమాచారం, ఏ సందేశం ఇస్తున్నాడు, ఇలా ఉండొచ్చా అంటే నిజమే, ఇలా ఉండమని నేను అందరినీ అనట్లా. ఇలా ఉండాలనే దానికి నేను సందేశాలను ఇచ్చే మహాత్ముడిని ఏం కాదు. నా వ్యక్తిగత జీవితం, నా జీవితంలో ఒక చిన్న కష్టం వచ్చింది, ఆ కష్టానికి నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రజలందరికీ నేను విశదీకరించి చెప్పాను. ఇప్పుడిప్పుడే నా మీద పాజిటివ్నెస్ కూడా పికప్ అయింది. ఒకప్పటికి ఇప్పుడు చూసుకుంటే 60-70% పబ్లిక్లో మాకు పాజిటివిటీ వచ్చింది. అందరూ మాకు గౌరవిస్తున్నారు, సహకరిస్తున్నారు, మేము ఉన్నామంటున్నారు. ఇదే పాయింట్ అండి. ఇప్పుడు పాజిటివ్ అన్నారు చూసారా, ఈ పాయింటే అప్పుడు రేజ్ అయిన ఆ టైంలో కొంత ఒక రకంగా వైఎస్ఆర్సీపీ మీద కొంతమంది అందరి ప్రభావం వల్ల ఈ డ్యామేజ్ కూడా జరిగింది అనే వాదనకి మీరు ఏమంటారు? ఎవరందరి ప్రభావం అంటే మీది ఇష్యూ కావచ్చు, అనంతబాబుది కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళది కావచ్చు, అందరూ అంటే ఇతరుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు సార్. మా పార్టీలో ఇంకెవరెవరు ఉన్నారో, ఎవరెవరు ఏం చేశారో నాకు అనవసరం. ఒకరి వ్యక్తిగత విషయాలు అది సంబంధం లేనిది మనం మాట్లాడడానికి మనకు సంబంధం లేదు. అది పార్టీకి సంబంధం ఉండదు, వ్యాపారాలకి సంబంధం ఉండదు. ఎవడి వ్యక్తిగతం వాడిది. ఎవరి జీవితంలో ఏ నిర్ణయాలు వస్తాయో అది వాళ్ళ వ్యక్తిగతం, మాకు సంబంధం లేదు. దాని గురించి కూడా మాట్లాడదలుచుకోలేదు. నా వ్యక్తిగతంకి వచ్చేటప్పటికి నేను ఏ రకంగా ఉన్నానన్నదే నా స్పష్టమైనటువంటి సమాధానం. స్పష్టమైనటువంటి క్లారిటీ కూడా ఇచ్చిన తర్వాత ఈ కారణం వల్ల అయిందా అన్నది కూడా నాకు ఆశ్చర్యం. ఒకసారి ఇదా కారణం, ఏంటి అబ్బా, ఏం మనం తప్పు చేసాం, గట్టిగా మాట్లాడాము స్టేట్లో. ఈ మధ్య నా మీద చాలా కేసులు కూడా కట్టేశారు అన్ని స్టేషన్లో, పవన్ కళ్యాణ్ మీద ఏదో అన్నానని. అలాగే టీడీపీ మీద, చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద కూడా గట్టిగా మాట్లాడాం. కౌన్సిల్లో కూడా గట్టిగా మనం అటాక్ చేస్తుంటాం. ఇన్ని చేస్తూ కూడా ఇది ఎందుకు ఇలా ఎదుర్కోవాల్సి వచ్చింది? సరే చూద్దాం అని అనుకుంటున్నాను.